14 రోజులైనా ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. మృతదేహాలను వెలికి తీసేందుకు 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం లోపలికి వెళ్ళింది. వీరితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వెళ్లారు. ఇప్పటికే టన్నెల్ లోపల క్యాడవర్ డాగ్స్ అన్వేషిస్తున్నాయి. టన్నెల్ లోపల పరిసరాలను రోబోటిక్ నిపుణులు పరిశీలించారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్లో మాత్రం చలనం లేదు. మంత్రులెవరూ అటువైపు కూడా వెళ్లడం లేదు. కేవలం అధికారులపైనే భారం వేసి రేవంత్ సర్కారు ఢిల్లీ టూర్లలో బిజీగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ప్రమాద తీవ్రత తెలిసినా ఇంతవరకు ఎలాంటి క్లూ దొరకకపోయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ ఢిల్లీ టూర్లు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం ఢిల్లీ టూర్లలో బిజీగా ఉండడంపై మరిన్ని వివరాలను ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. చారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి రేవంత్ సర్కారు నిర్లక్ష్యం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కుమార్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఈ ప్రమాదం జరిగి కూడా ఈ రోజుకు 14 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అన్వేషణ జరుగుతున్నప్పటికీ అక్కడ మాత్రం ఎలాంటి ఆచూకీ లభించలేదు. 8 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోజు రోజుకు తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టన్నెల్ లోపల ఉదయం క్యాడవర్ డాగ్స్ శునకాలు వెళ్లి మనకు తిరిగి వచ్చాయి, కానీ వాటి ఏం జరిగింది లోపల, అవి ఏం చెప్తాయన్న విషయం కూడా ఇప్పటి వరకు అధికారులు అయితే వెల్లడించలేదు. దీంతో పాటుగా రోబోటిక్ నిపుణులతో కూడా ఒక 4 బృందం వెళ్ళింది. వాళ్ళు లోపలికి వెళ్ళారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. అయితే దీనికి సంబంధించి ఒక 4-5 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చేసి రోబోలను వాడుతాం, సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని చెప్పినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కూడా ఇటువైపు కూడా తిరిగి చూడలేదు, అటువైపు కూడా రాలేదు. మరి దాంతో అసలు సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో దాని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు లేరని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉండి చేస్తున్నారు, కానీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మాత్రం, మంత్రులు మాత్రం ఎవ్వరు కూడా, ముఖ్యమంత్రితో సహా కూడా దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఒక ప్రకటన చేయడం కానీ దాని పట్ల శ్రద్ధ చూపినట్లుగా లేదని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చేసి అది అంటే తప్పిదం జరిగింది, దాన్ని చేంజ్ చేస్తాం, మనుషులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోబోలను అయినా వాడతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి, కానీ మరి ఇప్పటి వరకు అయితే వాళ్ళను ఆచూకీ అయితే లభ్యం కాలేదు. స్వయంగా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు టోర్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు యాక్చువల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉన్నారు, తర్వాత వాళ్ళ పార్టీ మీటింగ్లు అన్నారు. ఈ రోజు కూడా స్వయంగా ఆయన లేరు ఇప్పటికి కూడా. దీన్ని బట్టి చాలా మంది ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏంటి పరిస్థితి, 14 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు దాని పరిస్థితి అసలు వాళ్ళు బ్రతికున్నారా లేరా అని కూడా ప్రభుత్వం ఎలాంటి దానిపైన ప్రకటన చేయకపోవడం ఏంటి, తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సహాయక చర్యలు జరుగుతున్నాయి, కానీ లోపల మాత్రం శిథిలాలు పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ శిథిలాలను త్వరగా తొలగించాలని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నప్పటికీ కూడా కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రాదు. అందుబాటులో వస్తే కాసేపు నడిచి అది బంద్ అవుతుంది, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి దాన్ని ఎక్స్టెన్షన్ రిపేర్ అని చెప్తారు. తర్వాత దానికి సంబంధించి మళ్ళీ వేరే టెక్నాలజీ వాడాలని చెప్తారు. తర్వాత జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించామని చెప్పారు. గుర్తించినటువంటి వాటికి కూడా తవ్వకాలు జరిగితే దాంట్లో ఏం లేదని చెప్పారు. మొత్తానికి అయితే కాలయాపన జరుగుతుంది తప్ప అక్కడ లోపల మాత్రం ఎలాంటి ఆచూకీ మాత్రం లభించలేదు. దీనికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి ఇక్కడ పలువురు ఆరోపించడంతో పాటు ప్రభుత్వం ముందే నివేదికలు తీసుకున్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ప్రతిపక్ష నాయకులతో పాటు ఇక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.